హాయ్ గైస్. నిన్న 'బిగ్ బాస్ 9లో' రమ్య మోక్ష ఎలిమినేట్ అయిపోయింది కదా! చివరి వరకు రమ్య మోక్షతో పాటు బాటమ్ 2లో యాక్చువల్‌గా శ్రీనివాస్ సాయి ఉన్నాడు. కానీ బిగ్ బాస్ ఏంటంటే శ్రీనివాస్ సాయిని కాకుండా సంజనని చివరి వరకు ఉంచడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే సంజన ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. సంజన తనకు తను ఇంతకుముందు భరణి గారిలాగే ఫీల్ అవుతూ ఓవర్ కాన్ఫిడెన్స్‌లోకెళ్ళి ఇమాన్యుయల్‌తో ఒక మాట అంటది. మనిద్దరం టాప్ 3లో ఉన్నప్పుడు నేను థర్డ్ ప్లేస్‌లో సూట్ కేస్ ఆఫర్ ఇస్తే దాన్ని తీసుకొని వెళ్ళిపోతానని. ఆవిడ సేమ్ అదే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో టంగ్ స్లిప్ అవుతూ ఉందనమాట. ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం కొంచెం ఓవర్‌గా వెళ్తుంది. ఆవిడ గేమ్‌కి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని పరిగణలోకి తీసుకొని బిగ్ బాస్ ఆవిడకి నిజంగా ఒక విధంగా హెల్పే చేశాడు. సో, ఇలా బాటమ్ 2లో ఉంచడం వల్ల బిగ్ బాసు ఆవిడ మైండ్ సెట్ చాలా వరకు మారి ఇంతకు ముందులాగా కొంచెం గేమ్ మీద ఫోకస్ చేస్తదని అలా చేశాడు. అది ఆమెకి చాలా ప్లస్సు. రెండోదేంటంటే ఎండింగ్‌లో తనుజకి దివ్యల మాదిరిని 3 ఆప్షన్స్‌లో చేయమంటారనమాట. ఒకటి డైరెక్ట్ ఎలిమినేషనా, లేదంటే దివ్యల మాదిరిని డైరెక్ట్ ఎలిమినేషను. రెండో ఆప్షన్ ఏంటంటే దివ్యల మాదిరికి ఫ్లోర్ క్లీనింగ్ అండ్ బాత్రూమ్ క్లీనింగు. మూడో ఆప్షన్ ఇంకోటి. ఇలాగా ఆ మూడిట్లో ఒకటి దివ్యల మాదిరికి పనిష్మెంట్ కింద నాగార్జున గారు ఇమ్మంటారు. అయితే అది దివ్యల మాదిరి అంగీకారంతోనే తనుజ ఆమెని డైరెక్టర్ నామినేషన్స్‌లో పెడతది. ఇక్కడ డైరెక్టర్ నామినేషన్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే దివ్యల మాదిరి ఆవిడ చాలా మాస్టర్ మైండ్‌తోనే ఎంచుకుంది. రీజన్ ఏంటంటే ఒకవేళ ఆవిడ బాత్రూమ్ క్లీనింగ్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఎలాగా నామినేషన్స్‌లో ఖచ్చితంగా దివ్యల మాదిరిని నామినేట్ చేస్తారు. ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. అప్పుడు బాత్రూమ్ క్లీనింగ్‌తో పాటు నామినేషన్స్‌లో ఉంటది. 2 పనిష్మెంట్లు అవుతాయి. అదే ఇది ఈవిడ దివ్యల మాదిరి ఎంత మాస్టర్ ప్లానెడ్‌గా తీసుకుందంటే ఇప్పుడు డైరెక్టర్ నామినేషన్స్‌లో ఉండడం వల్ల తనుజ దగ్గర ఒక పవర్ అస్త్ర కూడా ఉంది. ఆమె రీసెంట్‌గానే గోల్డ్ డైమండ్ ఒకటి గెలుచుకుంటదనమాట. ఆ పవర్ అస్త్ర పవర్ ఏంటంటే ఆమెని డైరెక్టర్‌గా సేవ్ చేసే పవర్ ఒకటి ఉంటదనమాట. ఎలిమినేట్ అయ్యే వాళ్ళని. ఇప్పుడు తనుజయే తాను డైరెక్టర్ నామినేషన్స్‌లో పెట్టింది కాబట్టి ఆ ఎమోషన్‌తో నెక్స్ట్ వీకు దివ్యల మాదిరి ఎలిమినేట్ అయిపోతే ఆ సందర్భంలో ఆ పవర్‌ని వాడి ఆవిడని కాపాడుతదని చెప్పి దివ్యల మాదిరి చాలా మాస్టర్ ప్లానెడ్‌గా డైరెక్ట్ నామినేషన్స్ తీసుకుంది గైస్. ఇది ఆవిడ మాస్టర్ ప్లాను. ఓకే. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.